హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసి వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో గారెలు. చూడండి ఎలా వచ్చావో. మీకు మెత్తగా ఇలా అంటే మెత్తగా అన్నట్టుగా ఇది చూస్తున్నారు కదా, ఎంత బాగా వచ్చినాయో. బియ్యం పిండితో రకరకాల రెసిపీలు చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో బియ్యం పిండి అండ్ గోధుమ పిండితో నేను ఈ గారెలు చేశాను. ఎలా చేశానది వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం. చూడండి ఎలా వచ్చాయో. చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంది, సూపర్గా ఉంది. వీడియో చూద్దాం రండి. ముందుగా అయితే బౌల్ తీసుకొని బియ్యం పిండి వేసుకున్నాను. అదేవిధంగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. చూడండి, గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు. మనం ఎంత చేయాలనే దాన్ని బట్టి చూసి తీసుకుంటే అయిపోతుంది గోధుమ పిండి. తర్వాత ఒక కప్పు రవ్వ కూడా తీసుకున్నాను. ఎందుకంటే కాస్త క్రిప్సీగా ఉంటుంది తినేటప్పుడు అని చెప్పేసి నేను కాస్త రవ్వ కూడా తీసేసుకున్నాను. మనం డ్రైగా ఉన్నప్పుడే అలా బాగా కలుపుతూ ఉండాలి. 3 మిక్స్ అయ్యేదాకా బాగా కలపాలి. కాసంత సోడా కూడా వేసుకోవాలి దాంట్లోనే, ఆ పిండిలోనే. ఇతల బెల్ల పాకం అయితే పెట్టుకున్నాను. ఒక కప్పు వాటర్ పోసి. తీగ పాకం వచ్చేంత వరకు ఏం అవసరం లేదు, అది కరిగితే చాలు. బెల్లం పాకం అయ్యాక కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పిండిలో వేసుకుంటే అయిపోతుంది. చూడండి, పాకం అయితే అద్దలు పెట్టేశాను. పిండిని అయితే ఇలా మిక్స్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి. కాస్త నువ్వులు కూడా వేసుకోవాలి పిండిలో, ఎందుకంటే తినేటప్పుడు కాస్త మంచిగా ఉంటుంది. పాకం అయితే ఉడికేస్తుంది. మనం కాస్త అట్లా కలుపుతూ ఉండాలి. కాస్త ఇలాచి పౌడర్ వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుంది ఇలాచి పౌడర్ వేస్తే. కాస్త నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నా పిండిలో. అయితే నేను అవి కూడా కాస్త మిక్స్ చేసేస్తున్నాను. ఈ రెసిపీ ఎవరి అవసరము హెల్ప్ లేకుండానే మనం ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే చకచకాని. చూడండి, పాకం అయితే రెడీ అయిపోయింది. కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిలో అయితే మిక్స్ చేసుకోవాలి. అలా కొద్ది పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. మొత్తం కలిసిపోవాలి కాబట్టి బెల్లం పాకం అనేది అలా పిండి మొత్తం కలిపేస్తూ ఉండాలి. ఈ రెసిపీలో అయితే 3 రకాల పిండిని తీసుకున్నాం కాబట్టి, ఒకటి బియ్యం పిండి, గోధుమ పిండి అండ్ గోధుమ రవ్వ 3 తీసుకున్నాం కాబట్టి ఎలా వస్తాయో మీరే చూడండి. గారెలు అయితే అంతా కూడా మనం తర్వాత చేతితో అంతా కూడా దగ్గరికి అనేసి కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ముద్దలాగా మొత్తం పిండి కూడా. ఇప్పుడు శ్రావణాలు కదండి, మనం అమ్మవార్లకు కూడా నైవేద్యంగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఎందుకంటే మనం ఒక్కరమే చేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఎందుకంటే మనం అమ్మవార్లకి 5 రకాల స్వీట్స్ చేయాలి, అది చేయాలనుకుంటాం కదా. ఈ రెసిపీ అయితే మనమే చేసుకోవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా చేయొచ్చు. నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ ఎలా ఉంటుందో. అలాగే కామెంట్ కూడా చేయండి. చూడండి, మనం చేతితో ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట, కొంచెం లామ్గా కూడా ఇట్లా. ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా కూడా చేతితో చేసుకోవచ్చు. మనం చేతితో ప్రెస్ చేయడం ఎందుకు అని అనుకుంటే, మనం పీటతో బల్లాడు ఉంది కదా, దాంతో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. నేను 2 రకాలు చూపిస్తున్నాను, ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని చెప్పి. ఫస్ట్ అయితే ఇలా చూపిస్తాను, హ్యాండ్తో ఇలా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. అలా మనకు ఇలా కూడా చేసుకోవచ్చు.
చపాతీలాగా చేసుకొని కాస్త లామ్గానే ఉండాలి, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి, మెత్తగా వస్తుంది. లేదంటే అది మనకి తినేటప్పుడు మళ్ళీ చాలా ఇదిగా అయిపోతుందండి, గట్టిగా అనిపిస్తుంటుంది. కాబట్టి కొద్దిగా లామ్గానే చేసుకోవాలి మనమైతే. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అనమాట. అలా గ్లాస్తో మనం అలా రౌండ్గా చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా అవుతుంది ఈ విధంగా కూడా. తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇవ్వాలి. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కొద్దిగా మనం లాంగ్గా చేసుకున్నాం కాబట్టి లోపల మళ్ళీ పిండి పిండి ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లోగా వేపుకోవాలి. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.